శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం ఎంఆర్ భాషా గారు. నమస్తే సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మీరు గమనించినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి చేస్తుంటారు, కాబట్టి మీరందరూ స్ట్రాంగ్గా ఉండండి, మీ వెనక పార్టీ ఉంది, ఆయన అక్రమాలని అన్యాయాల్ని తిప్పికొట్టండి అని చెప్పి పిలుపునివ్వటం జరిగింది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేస్తారా? ఏం లేదండి, అంటే మనం అమాయకులం, సింపుల్గా చెప్పాలంటే గుర్రం అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. ఈ డిజిటల్ యుగంలో ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తున్నారు. ఓకే, మీరు మర్చిపోయారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు, గూగుల్ మర్చిపోలేదుగా, అంతేగా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పటిదాకా ఏం చేశారు లోకల్ బాడీ ఎన్నికల్లో అది డిస్కస్ చేయడానికి ముందు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మీ వెనకాల ఉంటుంది, రైట్, జగన్ అన్న మీ వెనకాల ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు, మీకు అండగా ఉంటాడు, గెలుస్తాం ఓడిపోతాం పట్టించుకోకండి, కానీ యుద్ధం చేద్దాం, యుద్ధం చేయండి అన్నాడు. అంటే రెచ్చగొడుతున్నాడు సింపుల్గా. ఇక్కడ రాష్ట్ర శాంతి భద్రతల గురించి మనం ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని సింపుల్గా తీసుకోవద్దండి. ఇది ఒక సిగ్నల్, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది లోకల్ బాడీ ఎన్నికల్లో అన్నది చంద్రబాబు నాయుడు గారు కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఒకటి. రెండవది, సరే ఈయన రెచ్చగొట్టిండు కార్యకర్తలు రెచ్చిపోతే ఏమవుతుందంటే ఏం లేదండి, ఈయన ఇంటికి వెళ్తారు బెంగళూరుకి, హాయిగా కుటుంబం, ఇల్లు, రాగి సంగటి లేదా రాగి ముద్ద, చికెన్ వేసుకుంటాడు, హాయిగా తింటాడు, పనుకుంటాడు ఈయన. కానీ ఎవరైతే రెచ్చిపోతారో కార్యకర్తలు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. ఐ కెన్ గివ్ యూ నేమ్స్ అండి, ఇన్ని ఇవ్వగలను పేర్లు. బోరుగడ్డ అనిల్ అని తీసుకోండి, ఈరోజు రావణ్ అని తీసుకోండి, ఏమైనా జీవితాలు, పాపం వాళ్ళ కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. తల్లిదండ్రుల వేదన చూస్తుంటే నిజంగా ఏడుపు వచ్చేస్తుంది. దయచేసి ప్రజలకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా, రాజకీయాల్ని రాజకీయాలుగానే చూడండి, సినిమాల్ని సినిమాల్లాగానే చూడండి. ఎక్కువగా మీరు రెచ్చిపోయి అన్న పిలుపునిచ్చిండు తమ్ముడు ఉరుకుతాడు అంటే ఇక బాగుండదు, అంటే మీ జీవితాలు నాశనం అవుతాయి. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏదో విలన్ అని, ఇంకేదో అని, మభ్య పెడతాడని, ఆయన ఏదో ఆశ చూపిస్తాడని, భయపెడతాడని, పోలీసులను వాడతాడని, ఇవన్నీ పదాలు ఆయన వాడినవే. నేనేమంటానంటే మీరేం చేశారు? మీరు 2020-21లో మీరు ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు కండక్ట్ చేశారో, స్థానిక సంస్థల ఎన్నికలు కండక్ట్ చేశారో, అందులో మీరు చేసినటువంటి విషయాల గురించి ఒకసారి మీరే మాట్లాడండి చూద్దాం. సరే మీరైతే మాట్లాడారు, మీకు ధైర్యం లేదు, నేను మాట్లాడతా, పోనీ నేనే మాట్లాడతా. నేను ఏం లేదండి, ఒక 10 నిమిషాలు గూగుల్లో చిన్నగా సెర్చ్ చేస్తే బయటకు వచ్చినటువంటి అంశాలు చాలా ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశాలు సార్. మీకు గుర్తుంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక ఎలక్షన్ కమిషనర్ గారు ఉండేవారు. ఆయన పేరు మీకు గుర్తుందండి? నిమ్మగడ్డ రమేష్ గారు. ఆయన రిటైర్మెంట్కి సంబంధించి, అంటే ఆయన్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తే ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఆయనని సస్పెన్షన్ని ఆపి కోర్టు ఆయనకి రిటైర్మెంట్ని ఇచ్చింది. అయితే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్లు, నేను నెంబర్లు కూడా చెప్తా. 8163 ఒకటి, అంటే చాలా ఉన్నాయి, 8164, 65, 66, 67, ఇట్లనే 8394 ఇట్లా రిట్ పిటిషన్లు ఉన్నాయి ఆఫ్ 2020. సో ఈ రిట్ పిటిషన్లు మీరు ఎప్పుడైతే చదువుతారో, నిమ్మగడ్డ రమేష్ గారి సస్పెన్షన్ని క్యాన్సిల్ చేసి ఆయనకి రిటైర్మెంట్ కోర్టు ఇస్తూ, ఇందులోనే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఈయన అబ్జర్వేషన్స్ని కోర్టు రికార్డ్ చేసింది. కోర్టు రికార్డులో ఉన్నటువంటి నిజాలు ఇప్పుడు నేను మాట్లాడతా. ఓకే, ఏంటా నిజాలు? మీరు ఒకసారి ఈ నిజాల్ని గమనిస్తే, ఒక సెకండ్ అండి, మీకు మాచర్ల గుర్తుందా? మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు మరియు టీడీపీ అప్పటి ఎమ్మెల్యే బోండా ఉమ గారు ఇద్దరు కారులో ఒక లాయర్ని వేసుకుని వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్తున్నారు. వెళ్తుంటే వాళ్ళ కారుని ఒకడు పెద్ద లావు కర్ర వేసుకుని ఒక వైసీపీ నాయకుడు అంటే వాళ్ళని కొట్టడానికి ఎమ్మడి పడ్డాడు. కారు ఎమ్మడి పడితే వాళ్ళు కారు రిటర్న్ తీసుకుని వెళ్తుంటే వెనకాల గ్లాస్ పగలగొట్టి ఏం చేశాడు? ఆ కర్రని లోపలికి దూర్చి వాళ్ళని చంపేటటువంటి ఒక ప్రయత్నం చేసిండు.
చేస్తే ఆ ప్రయత్నం అన్నది ఎక్కడ ఒకసారి మీకు చూపిస్తాను. ఉమ్. అప్పటి మీడియాలో బాగా వైరల్ అయింది, నేషనల్ పేపర్లలో కూడా వచ్చింది. ఆ. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తులేవా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే ఉమ్. అతనికి చైర్మన్ పదవి కూడా ఇచ్చారు, మిర్చి యార్డ్ చైర్మన్ పదవి అనుకుంటా. I think. సో ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఈ ఫోటో అన్నది మీకు కనిపిస్తుందా లేదా నాకు అది గుర్తుందండి అందరికి, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చింది. అది అందరికి గుర్తున్నది. ఇది ఎప్పుడు జరిగింది? లోకల్ బాడీ ఎన్నికల్లో కదా జరిగింది. ఆ రోజు మీరు గుండాయిజమే చేశారు కదా, రౌడీయిజమే చేశారు కదా. మీ రౌడీయిజం మీకు గుర్తులేదా? మీ గుండాయిజం మీకు గుర్తులేదా? ఒకసారి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ కొంత డేటా గురించి మనం మాట్లాడదాం. Yeah. ఈ డేటా ఏమంటది? ఇందులోనే ఈ రిట్ పిటిషన్లోనే రాయబడినటువంటి డేటా, కోర్టు రికార్డులో ఉన్నటువంటి డేటా ఏంటి? 35 మంది నామినేషన్ వేయకుండా ఆపారు. 35 చోట్ల. ఎన్ని చోట్ల? 35 చోట్ల నామినేషన్ వేయలేదు, వేయకుండా ఆపారు. ఇది మీ హయాంలో జరగలేదా జగన్మోహన్ రెడ్డి గారు? నెక్స్ట్ 23 చోట్ల విత్డ్రా చేయించారు నామినేషన్లని. ఇది మీ డేటాలో లేదా? అంటే మీకు తెలియదా? మీరు చేసిన రౌడీజం కాదా? నెక్స్ట్ వచ్చేసి 55 చోట్ల వైలెన్స్ ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆన్ రికార్డ్. 55 చోట్ల. ఇది మీ హయాంలో జరిగినటువంటి మంచే కదా, మరి మీకు గుర్తులేదా? నెక్స్ట్ వింత చెప్పనా మీకు? ఓ డేటా చెప్తాను, మీరు నవ్వుతారు. ఏంటంటే ఏవైతే ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయో ఇందులో యునానిమస్ అంటాం. అంటే ప్రత్యర్థి లేకపోతే యునానిమస్ గా అదే వ్యక్తి ఎవరైతే సింగిల్ గా నామినేషన్ వేశారో ఆయన్ని డిక్లేర్ చేస్తారు. యునానిమస్ అంటాం. 2013లో ఏకగ్రీవంగా ఎంపికైనటువంటి ఎంపీటీసీల సంఖ్య 2% ఉండే. యూజువల్గా అంతే ఉంటుంది, 1.52% ఉంటుంది. సర్ప్రైజింగ్లీ 2020లో ఈ ఎంపీటీసీలు యునానిమస్గా ఎంపికైనటువంటి సంఖ్య 24% పెరిగింది. 100%లో 24% యునానిమస్గా ఎంపీటీసీలు. అంటే మీరు ఎంత భయపెట్టుంటారు, మీరు ఎంత దౌర్జన్యం చేసి ఉంటారు, మీరు ఎంత కొనుగోలు చేసి ఉంటారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టుంటారు. నెక్స్ట్ వచ్చేసి జెడ్పీటీసీలు. ఇదైతే ఇంకా నవ్వుతారు మీరు. 2013లో యునానిమస్గా గెలిచిన జెడ్పీటీసీల సంఖ్య 0.09, నాట్ ఈవెన్ 1%. 0.09, నాట్ ఈవెన్ 0.1%. కానీ మొన్న 2020లో యునానిమస్గా గెలిచినటువంటి జెడ్పీటీసీల సంఖ్య 19%. 100లో 19% జెడ్పీటీసీ యునానిమస్గా గెలిచారు. ఇది వింతగా అనిపించట్లే మీకు? అండ్ ఇంకో విషయం చెప్పనా మీకు? అప్పటి ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ పులివెందులలో ఏం జరిగింది? ఇది రికార్డ్ అండి, మీరు దాచిపెట్టుకోవాలి ఈ వీడియో మంది. ఏంటి ఆ వీడియో? పులివెందులలో జరిగినటువంటి వింత చెప్పనా మీకు? పులివెందులలో ఎంపీటీసీలు 70% మంది యునానిమస్గా గెలిచారు. 75%. ఓకే. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 76% మంది యునానిమస్గా గెలిచారు. అంటే కనీసం నామినేషన్ వేయడానికి కూడా వెళ్ళనివ్వాల. ఈ పులివెందుల గురించి బీటెక్ రవి గారిని అడిగితే చెప్తారు. పరిస్థితులు అంత దారుణంగా ఉండే. ఇంకా చాలా డేటా ఉందండి. ఈ డేటా అన్నది టీడీపీ వాళ్ళు బయటకు తీయాలి. పాపం వాళ్ళ అమాయకులు 34% బీసీలకి రిజర్వేషన్ ఇచ్చి పాపం చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు. ఈ డేటా ఎలా బయటకు తీస్తారు? టైం లేదు, బిజీగా ఉన్నారో తెలియదు. కానీ కాదండి, ఇదే జనరల్ ఎలక్షన్ లో కూడా ఇలాంటిదే ఒక ప్యాటర్న్ ఉన్నట్టయితే జగన్ గారు కంటిన్యూ సీఎం అవుతారేమో ఏకగ్రీవం. ఇంకా దేవుడి దయ. ఎందుకంటే ఏదో కొంచెం దేవుడి దయ. ఎన్నికలకి ముందే ఏం చేస్తారు? రాష్ట్రంలో పవర్స్ లాగేసుకుంటారు. అదే అది లేకపోతే ఎన్నికల కోడ్ అంటాం. ఎన్నికల కోడ్ కరెక్ట్ లాగేసుకుంటారు. లేకపోతే ఏముందండి, 50 ఏళ్ళు ఇల్లే. కరెక్టే, 50 ఏళ్ళు ఇంకే ఎక్కువే. నేను ఇప్పుడు చెప్పింది నాట్ ఈవెన్ 1% సార్. నాట్ ఈవెన్ 1%. డేటా తీసుకుంటూ కూర్చుంటే మీరు ఆశ్చర్యపోయే డేటాస్ ఉన్నాయి. ఓకే. అయితే ఇంత చేసి ఈరోజు నేను శుద్ధపూసని, నేనేం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఫలానా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నిజంగా నా లాంటి వాళ్ళ కోపం రాకూడదండి? మాట్లాడకూడదా మేము? మళ్ళీ మాట్లాడితే మమ్మల్ని ఏదో శత్రువులు అంటారు. అరే నువ్వు పెట్టినటువంటి చెట్టు మొక్క ఇది ఈరోజు పెరిగింది. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విలన్ అంటారు. ఏంటి సార్ నాకు అర్థం కాదు. మనిషికి గౌరవం ఇవ్వక్కర్లా? మాజీ ముఖ్యమంత్రి మీరు. నేను ఈ రోజు కూడా నేను పర్సనల్గా ఏదైనా ట్వీట్ పెట్టినా గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని పెడతాను. ఎందుకు? ఆ గౌరవం మీరు ఇవ్వకపోతే ఎట్లా? విలన్ అంటారా? అండ్ మీరు చేసిన దౌర్జన్యాలను మర్చిపోతారా?
సరే ఓకే, లోకల్ బాడీ ఎన్నికల్లో డేటా మనం బయటపెట్టినాం ఒకటి. రెండవది, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక వర్డ్ వాడారు, గెలిచినా ఓడినా మనం యుద్ధం చేద్దామని రెచ్చగొట్టే మాట మాట్లాడారు. వీళ్ళు ఓడిపోతారు అని ముందుగానే తెలుసు, అందుకే ముందే ప్రిపేర్ చేస్తున్నాడు. గెలిచినా ఓడినా మీ పని మీరు చేయండి, ఆ పైన దేవుడు ఉన్నాడు అంతే. అంటే ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పడ్డా కళ్ళు మూసుకోవాల్సింది వాళ్ళు. ఏముంది సార్, ఇప్పుడు ఇందాక నేను పేర్లు చెప్పాను కదా, ఆ ఫలానా నాకు పేర్లు కరెక్ట్గా పెద్ద లిస్టే ఉంది. ఓకే ఓకే. బోరుగడ్డ అనిల్ తీసుకుందాం ఉదాహరణకి, వాడుకున్న రోజులు వాడుకున్నారు. బోరుగడ్డ అనిల్ కుమార్ని వాడనోళ్ళు లేడు వైసీపీలో, వాడుకున్నారు. రైట్. ఏముంది, సాయంత్రం కాగానే ఫోన్ చేయడం, ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి కానీ రేపొద్దున అనగానే మనోడు రెచ్చిపోవడం. ఓకే. రావణ్ అనేటోడు పాపం, రావణ్ తల్లిదండ్రులు అనుకుంటా, ఆ సబ్జెక్టు కరెక్షన్, నేను ఏదో చిన్న వీడియో చూసా, తల్లిదండ్రులు పాపం చాలా బాధపడుతున్నారు. వాళ్ళ ఆవేదన, తల్లి పేగు ఎట్లుంటుందో మీకు తెలుసు, నేనేం చెప్పక్కర్లా. రామనా లేకపోతే ఇక్కడ తెలంగాణలో ఒక అతను ఉన్నాడు? లేదు, కేవీఆర్ కాదు, కేవీఆర్ భార్య ఆమె. కేవీఆర్ అంటే నాకు పర్సనల్ గా తెలుసు. రైట్ రైట్. నేను టచ్ లో ఉన్నాను కొన్ని రోజులు. ఓకే ఓకే. కేవీఆర్ పరిస్థితి కూడా అదే కదండి ఆల్మోస్ట్. అదిగా కరెక్టే. ఇప్పుడు విషయం ఏంటంటే, కేవీఆర్ తో నేను డైరెక్ట్ గా ఈ మధ్యలో మాట్లాడలేదు, కానీ ఇండైరెక్ట్ గా నాకు తెలిసింది ఏంటంటే, ఆయన కూడా బాగా కష్టాల్లో ఉన్నాడు. ఆయనకు కూడా ఏదో మద్దతు అన్నారు, ఏదో అన్నారు. సింపుల్ కేసు సార్ అది. క్వాషింగ్ కి వెళ్ళి ఆ కేసు క్వాష్ చేసుకుని వస్తే అయిపోవు. అదే. కానీ క్వాష్ చేస్తే వీళ్ళకి ఏం లాభం? సింపతి రాదుగా, సాక్షికి ఏం న్యూస్లు రావుగా. అందుకే ఏం చేశారు, బాగా మేపారు, మేపి తీసుకెళ్లి బలిచ్చేసారు, కథం. ఓకే. మార్చిలోనో ఏప్రిల్లోనో ఫస్ట్ టైం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టి వచ్చేసారు వీళ్ళు. అంటే ఇలా ఉంటుంది. ఏం కావాలి అంటే ఒక ఐటెం కావాలి న్యూస్లో వేసుకోవడానికి, సింపతి గెయిన్ చేయడానికి, అంతే. ప్రజలు, కార్యకర్తలు, ఈవెన్ కొంతమంది వీళ్ళకి ఒక ఐటెంగా మిగిలిపోతున్నారు. వీళ్ళ రాజకీయాలకు వాడేసుకుంటారు. పెట్రోల్ మనం వాడతాం కదా బండ్లలో, అంత దారుణంగా వాడేసుకుంటున్నారు. కానీ ఇక్కడ భాష గారు ఒక చిన్న విషయం, స్థానిక ఎన్నికల్లో అసలు చట్టాలకు సంబంధించి ఇవేవి అడ్డు లేవు అనుకుని ప్రవర్తించిన వాళ్లే కదా ప్రీవియస్ ఉన్నవాళ్ళు. మరి వాళ్ళు ఇప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తించవచ్చుగా జరగబోయే వాటికి సంబంధించి, ప్రవర్తనలు కావచ్చు. కాదు సార్, ఇప్పుడు ప్రవర్తించవచ్చు అనకండి, ప్రవర్తిస్తాము, ప్రవర్తించండి అని అంటున్నాడు కదా. మీ వెనకాల నేను ఉన్నాను, అవునవును, పార్టీ ఉన్నది, మీరు యుద్ధం చేయండి అంటే ఏంది? సో కూటమి గట్టిగా ఉండాలి, ఒకటి. ఇంటెలిజెన్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే. ఎక్కడ ఏం జరగబోతుంది అన్నది ముందుగా గ్రహించగలగాలి. లేకపోతే ఏమవుతుంది, సామాన్య ప్రజలు బలవుతారు, ఒకటి. రెండోది ఏంటంటే, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ మాటలు నమ్మి ఏదైనా రేపు పొద్దున జరగకూడదు జరిగినా లేదా చేయకూడదు వాళ్ళు పాపం చేసినా, వాళ్ళు కూడా యాక్చువల్గా అమాయకులే అండి. వాళ్ళని కూడా ఇక్కడ వింత చూడండి, టీడీపీ కర్తవ్యము టీడీపీ కార్యకర్తలు కాపాడుకోవడమే కాదు, వైసీపీ కార్యకర్తలు కాపాడడం కూడా టీడీపీ ధర్మం అయిపోయింది ఇప్పుడు. వింత, ఈ విచిత్రం. ఎందుకంటే ముందున్న వ్యక్తి యుద్ధం చేయండి అంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఆయుధాలు వద్దు, చదువుకోండి, టీషర్ట్లు వద్దు, టీడీపీ టీషర్ట్లు, టీడీపీ జెండా వద్దు, చదువుకునే విద్యార్థులు రా మీరు చదువుకోండి అని లోకేష్ గారు అంటాడు. సో వ్యత్యాసం చూడండి సార్. రైట్. నేను అనేది వ్యత్యాసం చూడండి. ఒక నాయకుడి లక్షణం ఏంటి? ఆ లక్షణం, నేను నా కార్యకర్తని కాపాడుకోవాలా, పోండి యుద్ధం చేయండి. నాయకుడి లక్షణం కాదు సార్ అది. నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని, నాకు ఆ బాధ తెలుసు కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఎవరెవరైతే ఈయన కోసం కష్టపడ్డ వ్యక్తులు ఉన్నారో, చెల్లెలి గారితో సహా, తల్లి గారితో సహా అందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి వాళ్ళే. ఒక చిన్న విషయం అండి, ఇందాక ఒక మిత్రుడితో కారులో వస్తప్పుడు మాట్లాడుకుంటూ వస్తాం కదా, నేనే చెప్పా, ఎందుకు చెప్పానో నాకు తెలియదు కానీ, ఒక సామెత వాడతాం, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. అవును, ఒక రాజు అనేవాడు ముందు ఇంటికి రాజు అవ్వాలా, తర్వాత రచ్చకి రాజు అవ్వాలా. నేనేమంటాను, ప్రతి ఇంట్లో కలహాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ముందు ఇల్లు గెలవండి. గెలవగలలేరు అంటే మరి మీరు రాజు కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చూడండి, నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది దిష్టి తగులుతుందేమో అని చెప్పేసి. మీకు ఇంకో విషయం చెప్తాను, ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు ఆయన మ్యారేజ్ డే వచ్చినప్పుడు నేను ఎందుకో ట్వీట్ పెట్టాలి అని నాకు చాలా మనసులోకి వచ్చేది. ఒకసారి అయితే ఫోటో కూడా డౌన్లోడ్ చేశా, భార్యాభర్తలు ఇద్దరిది, కానీ ట్వీట్ పెట్టకుండా ఆగిపోయా. అంటే వాళ్ళ ఫోటో చూస్తే అంత గౌరవం, అలా అని వీళ్ళ ఫోటో చూసినా గౌరవమే కాదనను, కానీ కుటుంబాన్ని ముందు గెలవండి, మన వాళ్ళని కాపాడుకోండి, మన కార్యకర్తల్ని కాపాడుకోండి, కార్యకర్తల్ని బలి పశువులని చేయకండి.
ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు కేవలం కార్యకర్తని బలి పశువులు చేసేలాగానే ఉన్నాయి. వాళ్ళకి ఏ భరోసా ఉండదా అండి పార్టీ తరఫున? అంటే ఒకవేళ దిగితే- సరే ఇప్పుడు భరోసా గురించి మీరు మాట్లాడారు, ఆ, బాగా మంచి పాయింట్ ఇప్పుడు ఒకటి మీరు గుర్తు చేశారు ఆ, నాకు. 1,00,00,000 మందిని సభ్యత్వం అని చెప్పేసి నారా లోకేష్ గారు చేశారు. అవును, సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ ఇచ్చారు, ఆ బీమా ఉంది. తెలుసుగా మీకు. అవును, ఏమన్నా నమ్మంగానే చెక్ వెళ్ళిపోద్ది. రైట్. రైట్. ఏం బీమా ఉందండి వైసీపీ వాళ్ళకి? ఓకే. వైసీపీ కార్యకర్తకి ఏం బీమా ఉంది? ఉమ్, బీమా పక్కన పెట్టేద్దాం, సభ్యత్వం ఉందా? వైసీపీ కార్యకర్త ఎవడన్నా సభ్యత్వం కార్డు చూపించమనండి నాకు. అంటే అప్పటిది కాదు, 2018 కాదు, 16 కాదు, ఇప్పుడు చూపించామనండి చూద్దాం. ఆ, అరే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని పోయి టీవీలలో కూర్చుంటున్నారుగా, ఆ, వాళ్ళని నేను ఒకసారి అడిగా, 4-5 అడిగితే వాళ్ళ దగ్గర లేదు, ఒక్క వ్యక్తి దగ్గర ఉంది. తాను తీశాడు, అది మొత్తం చిరిగిపోయి నాశనం అయిపోయింది. ఏంది అంటే ఇది ఎప్పుడో 14లోనో 15లోనో తీసినామన్నా. ఆయన మన పార్టీకి సభ్యత్వం ఎందుకు, మనం పుల్లం అన్నాడు. ఓడియమ్మ పులి, అరే పొద్దున చచ్చిపోతే నీ కుటుంబానికి ఏమొస్తుందిరా బాబు? నీకు సభ్యత్వం ఉంటే నీకు ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది, నీకు ఒక భరోసా నీ జీవితానికి. అరే నేను చచ్చినా నా భార్య పిల్లలకి 10 లక్షలు వస్తాయి, ఈ 5 లక్షలు వస్తాయి అని చెప్పేసి. నువ్వు రేపు పొద్దున జగనన్న అని చెప్పేసి నువ్వు చస్తే నీకేమొస్తుంది? ఆ గుండె మీద టాటూ వస్తుందా? ఏమీ రాదు, మన్ను పడుతుంది నోట్ల. ఆ విషయాలు ఇవన్నీ గమనించాలి. ఒకటి పార్టీ అధిష్టానం, ఈ అధిష్టానం అంటే ఎవరు అది కూడా డౌట్ వస్తుంది మళ్ళీ. ఆ అధిష్టానం సోకాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా దీని మీద సీరియస్గా స్పందించాలి. నేనేదో వస్తున్నా పాదయాత్ర చేస్తున్నా అంటే మీరు ఏ యాత్ర చేస్తే చేయండి, ముందు కార్యకర్తల కోసం ఏమైనా చేయండి.